తెలంగాణ గవర్నర్ శ్రీ విశ్వదేవ్ వర్మ గారిని భారతీయ జనతా పార్టీ ఒక ప్రతినిధి మండలి వారిని కలవడం జరిగింది. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మా ఫ్లోర్ లీడర్, అదేవిధంగా అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీస్ అనేటువంటి ఒక గౌతమ్ రావు గారు, వీరేందర్ గౌడ్ గారు, వేముల అశోక్ గారు, మా ఒక పార్టీ జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాధా ధీరజ్ రెడ్డి గారు, మీరంతా కూడా గవర్నర్ గారిని కలిసి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే తీసుకొచ్చారో ఈ యొక్క జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ దీనివల్ల అనేక మందికి ఈరోజు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జన్స్ పేరు మీద హిల్ట్ అనేటటువంటి ఒక జియో ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్కు ఆ రోజు కేటాయించే భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ఒక ప్రయత్నం. దాదాపు 9,000 ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా హిల్ట్ అనేటటువంటి పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్కి అలాటైనాయి. అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఏదైతే రేట్స్ ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. మనం చూసినాము మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్కు అవతల 151 కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ హిల్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి. 30% సంబంధించినటువంటి డిపాజిట్ ఎస్ఆర్ఓ రేటు కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు కానీ నష్టం జరిగేటువంటి అవకాశాలు, వారు జాబులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. రెండో వైపు గతంలో ఈ యొక్క ప్రాంతంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో చాలామంది రైతులు మా భూముల్ని కూడా కన్వర్ట్ చేయండి అని చెప్తే ఆ భూములు ఇంకా కన్వర్ట్ కాలే. కానీ ఇండస్ట్రియల్ భూమిని మాత్రం రియల్ ఎస్టేట్ కోసం మాత్రం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ చేస్తుందా, పరిపాలన చేస్తుందా అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ యొక్క పాలసీస్ వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక ఏవైతే విధానాలు అవుతున్నాయో ఈ ప్రభుత్వాన్ని, దీంతో పాటు 6 గ్యారంటీలు 421 వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రజా ఒక పరిపాలనలో వీళ్ళు విఫలం చెందారు, ఏ గ్యారంటీ కూడా ఈరోజు ప్రజలకు అందట్లేదు. ప్రభుత్వం వ్యతిరేకంగా డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధారణ కూడా చేస్తూ దీన్ని కూడా వ్యతిరేకించి జిహెచ్ఎంసీ ఒక విస్తరణ కూడా వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రజల్ని కోరుతూ ఉంది. మీరు తప్పకుండా ఈ ధారణలో రావాలి. ఈ యొక్క ధారణలో సంబంధించినటువంటి ఒక హిల్ట్ కానీ జిహెచ్ఎంసీ విస్తరణ కానీ ఈ యొక్క మీ యొక్క వైఫల్యం కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కానీ ఇవన్నీ కూడా మేము అక్కడ లేవదీస్తాం. ఇవాళ ఇచ్చినటువంటి ఒక మెమోరాండంలో గవర్నర్ గారు స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. వారు తప్పకుండా దీనిపైన చర్చిస్తాము, నేను మాట్లాడతాను ప్రభుత్వంతో అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. 3 ప్రధానమైన పారిశ్రామిక పార్కులకు సంబంధించి లీజ్ ల్యాండ్స్కు సంబంధించిన వ్యవహారంలో ఫ్రీ హోల్డ్ చేసిన నిర్ణయం ఆ రోజు 2022లో ఆ రోజు బీజేపీ పార్టీ వారు ఒక్క మాట మాట్లాడలేదు.
ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి అన్ని హక్కులు కలిగిన లీజ్ ల్యాండ్ ప్రాపర్టీస్ని ఫ్రీ హోల్డ్ చేస్తే అప్పుడేం మాట్లాడలే. ఇప్పుడు ఓ పక్కన టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న మంచి పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఇద్దరు కలిసి ఈరోజు ఆడుతూ ఉన్న నాటకం ఇది. నేను బీజేపీకి సంబంధించిన పెద్దలను అడుగుతా ఉన్నాం, మీరు మేము ఢిల్లీకి వెళ్దాం. ఈరోజు ఢిల్లీలో ఏ విధమైన వాతావరణం ఉంది? ఈరోజు పరిశ్రమలు పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యం వలన స్కూళ్లకు కాలేజెస్కి హాలిడేస్ ఇవ్వటం కూడా జరిగింది. హైదరాబాదు ఈ విషయంలో మరొక ఢిల్లీ కావద్దని ముందు చూపుతోనే పరిశ్రమలకు సంబంధించి భావి తరాలకు సంబంధించిన మన ప్రజలకి ఒక విధానం తీసుకురావాలని, దాన్ని అమలు చేయాలని ఒక శాస్త్రీయబద్ధంతో ఒక జీవోని తీసుకొచ్చడం జరిగింది. బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో అధికారం ఉంది, అక్కడ ప్రజలు గాలి కాలుష్యంతో నాణ్యమైన జీవితాన్ని కొనసాగించలేకపోతా ఉన్నారు. మీకు ఆ విధమైన పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏదైనా ఉద్దేశం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతాన్నింటినీ కూడా హైదరాబాద్, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఏ విధంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ ఆవల భాగంలో ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వ్యవసాయ ఆధారిత ప్రజలకు సంబంధించి ఏ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఒక దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడితే మేము అది మాట్లాడాలని, మేము వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, ఇద్దరం కలిసే ముందుకు నడుద్దాం, ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పాలసీ విధానాలను అడ్డుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనినే వ్యతిరేకించాలని మీ ఆలోచన విధానం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. రెండవది, పూర్తి స్థాయి వివరాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. పట్టణాల విలీనాలు, గ్రామాన ప్రాంతంలో ఉంటున్న ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన విలీనాలు ఇది మొదటిసారి తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్ర అభివృద్ధి భాగంలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి భాగంలో గతంలో ఇలాంటివి అనేక సందర్భాల్లో విలీనం కూడా చేయటం జరిగింది. మేము ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక శాస్త్రీయబద్ధంతో జనానికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్థిరంగా ఆ డిపార్ట్మెంట్లకు పరంగా కానీ ఈరోజు మేము చేసే ప్రతి ఆలోచన మరి ఇటు పరిశ్రమలకు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. నేను మరొకసారి పాత్రికేయ మిత్రుల ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికానికి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం. ఏదైతే హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో, ఆ జీవోకు సంబంధించి ఇది పట్టాలుండి వారి సొంత భూములకు సంబంధించి అంశంలో కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు ఉత్తగానే ఇచ్చినామని చెప్పుకునే వారికి కూడా తెలిసి కూడా కావాలనే భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, రీడెవలప్మెంట్ కావాలి ఇండస్ట్రియల్ పార్క్ లేఅవుట్స్ అని. అదేవిధంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఎవరికి నస్తే వారికి ఇచ్చే ఆలోచన చేసింది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధానపరమైన నిర్ణయాల్లో ట్రాన్స్పరెంట్గా ఆ విధానాన్ని ప్రజలకు అందించాలనే ఒక ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. ఈరోజు ఎవరికి కూడా టైటిల్ మార్పు, ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ వారికి సంబంధించిన వ్యక్తుల దగ్గరే ఉంది, టైటిల్ మార్పు జరుగుతలేదు. ఇప్పుడు ఆదామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, హఫీజ్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జియో ప్రకారం ఇవన్నీ 3 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో లీజ్ ల్యాండ్స్, అంటే ప్రభుత్వానికి హక్కులు కలిగిన ల్యాండ్స్, దాన్ని ఫ్రీ హోల్డ్ చేయటం జరిగింది.
ఫ్రీ హోల్డ్ చేస్తూ లీజ్ తీసుకున్న వారికి కొద్దిగా కన్వర్షన్ ఛార్జీలను ఫిక్స్ చేసి వారికి పూర్తి స్థాయిలో రైట్స్ ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు. వారు ప్రభుత్వ భూములు దారదత్తం చేయటం జరిగింది. దానికి తోడు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ అంటే సబ్లీజ్కు సంబంధించిన సబ్లీజు ఇంకా దాంట్లో సబ్లీజ్ తీసుకున్న వారి పైన కూడా ఒక ఫీజు నిర్ణయం చేసి టైటిల్ మార్పు చేయడం జరిగింది. దీంట్లో డిఫరెన్స్ నేను మా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. వారు లీజ్ హోల్డ్ ల్యాండ్స్, ప్రభుత్వం పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్స్ను దారాదత్తం చేసిన వారు. ఈరోజు మేము ఒక మంచి పారిశ్రామిక ప్రాంతాలను ఓఆర్ఆర్ అటువైపు చేయాలని అనేక కోర్టు తీర్పులు వచ్చిన నేపథ్యంలో కాలుష్యం మరి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకి సంబంధించి అక్కడ ఉన్న పరిశ్రమలు, దానికి తోడు సొంత భూములు అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వారు కొనుక్కున్న భూములకు సంబంధించి సిక్ ఇండస్ట్రీస్గా మిగిలిపోయి ఏం చేయలేని పరిస్థితులు ఉంటున్న వారికి ఓ ప్రొడక్టివ్ యూజ్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమైన ఆలోచన కాలుష్య నివారణకు సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ క్రమంలో ప్రభుత్వం అటు ప్రజలకు సంబంధించిన సౌకర్యాన్ని ఇంకా మెరుగైన తీరులో ఏర్పాటు చేయాలని, మరి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకి అనువైన ప్రాంతంలో మరి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఓఆర్ఆర్ అటువైపుల పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కూడా నష్టం కాకుండా ఎవరైతే సొంత భూములు ఉన్నాయో కన్వర్షన్ ఫీజును కూడా నిర్ణయం చేసి ముందుకెళ్ళటం జరిగింది. ఈరోజు వారు చాలా విషయాల్లో ల్యాండ్ టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. వారికి కూడా స్పష్టతతో ఈరోజు చెప్పాల్సిన ధర్మం మా పైన ఉంటుంది. ఎక్కడైతే పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ పార్క్స్ను పరంగా ఆ రోజు కేటాయింపు చేసి అండర్ యూటిలైజ్ అయిన ఇండస్ట్రియల్ పార్క్లో ఎంతవరకు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలో విషయంలో తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ఈ పరిశ్రమలన్నిటిని కూడా మరి పెరి అర్బన్ రీజన్ ఎకానమీలో పాత్రదారులను చేయాలనే ఒక ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు కూడా ఇప్పుడు మేము చెప్పిన పార్క్స్కు సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి కేటాయింపు చేసిన ల్యాండ్స్ టీఎస్ఐఐసి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ టీజీఐఐసి ద్వారా కొన్ని పార్కులు ఏర్పాటు చేస్తే దాంట్లో విధానం ఏముంటుందంటే ల్యాండ్ అక్విజిషన్ చేసినాక భూసేకరణ చేసిన తర్వాత దానికి డెవలప్మెంట్ కాస్ట్ కలుపుతాం. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తర్వాత డెవలప్మెంట్ కాస్ట్ కలిపి దానికితో పాటు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ను కలిపి పరిశ్రమల ఏర్పాటు చేసుకుంటామని ముందుకు వస్తున్న వారికి భూమి కేటాయింపు జరుగుతుంది. ఆ కేటాయింపు చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్ఆర్ఓ రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ప్లస్ డెవలప్మెంట్ కాస్ట్తో ఈరోజు ఎవరికైతే భూములు పారిశ్రామిక పార్కులో వారికి పూర్తి స్థాయిలో కొంటా ఉన్నారో ఎస్ఆర్ఓ రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఎస్ఆర్ఓ రేట్ కంటే తక్కువ భూములు పరంగా తీసుకెళ్తా ఉన్న వారికి ఇండస్ట్రీస్ పరంగా కన్సెషనల్ రేట్స్తోని ఐఏసీ వారు ఇచ్చినది అంటా ఉన్నారే, అది సత్యదూరమైనది కాదు, బేస్లెస్ అని చెప్తా ఉన్నాను.